క్వశ్చన్ డాక్టర్ గారు ఇటీవల కాలంలో చాలా హెల్దీగా ఉన్నటువంటి వ్యక్తులు రోజు రెగ్యులర్గా షటిల్ ఆడుతూ లేకపోతే జిమ్ చేస్తూ చాలా యాక్టివ్గా అంటే ఫిజికల్గా కూడా చాలా మంచిగా ఉన్న వ్యక్తులు కూడా ఒక్కసారిగా కొలాప్స్ అయిపోవడం చివరికి అది ప్రాణాంతకం అవడం లేకపోతే కొంతమంది చనిపోవడం ఇలాంటి సంఘటనలు చూస్తున్నాం. చాలామంది హీరోల విషయంలో కూడా మనం ఇటీవల అట్లాంటి సిచ్యువేషన్ చూసాం. మంత్రిగా పనిచేసినటువంటి పెద్దల విషయంలో కూడా ఆ రకమైన వాతావరణం చూసాం. ఇలాంటివి గమనించిన తర్వాత ఇదంతా కూడా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ అనేటువంటి ఒక ప్రచారం మొదలైంది. సో దాని మీద కొంత చర్చ నడిచింది. ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి అధ్యయనాలు చూస్తుంటే ఇప్పుడు అది ఇది కోరిలేట్ చేసుకుని చూడాల్సిన పరిస్థితి లేదంటారా? అంటే ఖచ్చితంగా మనం దీన్ని క్లారిఫై చేయాల్సిన అవసరం ఉందండి. కోవాక్సిన్ విషయంలో సడన్గా క్లాట్స్ ఫామ్ అవటం ఇలాంటివి వాళ్ళు ఇప్పుడు చూసిన స్టడీలో కూడా డిస్క్రైబ్ చేయలేదు. అంటే సడన్గా క్లాట్ ఫామ్ అయ్యి హార్ట్ ప్రాబ్లం కానీ ఇట్లాంటివి వచ్చే అవకాశం కోవాక్సిన్తో ఇప్పుడు కూడా చెప్పలేదు ఈ స్టడీలో కూడా. కానీ వేరే సైడ్ ఎఫెక్ట్స్ చెప్పడం కోవిషీల్డ్తో కొంత క్లాట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ కాంట్రవర్సీలో ప్రధానంగా కోవిషీల్డ్ అనేది మనకు కనపడతా ఉంది. అయితే కోవిషీల్డ్లో వచ్చే క్లాట్స్లో 70% క్లాట్స్ బ్రెయిన్లో సిరల్లో వస్తాయి, హార్ట్లో రావు. దాంట్లో మళ్ళీ ఒక 20% కాళ్ళల్లో వస్తాయి, ఒక 10% అబ్డమెన్లో వస్తాయి. అట్లా రేర్గా కాళ్ళల్లో గుండెకి వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా వ్యాక్సిన్ వేసిన మొదటి 4 నుంచి 30 రోజుల లోపల అలా రావటం అనేది జరుగుతుంది. అది కూడా మొదటి డోసు వ్యాక్సిన్ తర్వాత వస్తుంది, రెండో డోసు వ్యాక్సిన్ తర్వాత రాదు. ఇంకొక విషయం గమనించినట్లయితే మీరు ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్తో సడన్గా క్లాట్స్ వచ్చే వాళ్ళల్లో మెజారిటీ ఆఫ్ దెమ్ లేడీస్ ఉంటారు. ఇప్పుడు మనం సడన్గా చనిపోవడంలో వాళ్ళని చూసింది ఎక్కువ మందిని మనం మెన్ చూస్తున్నాం. అంటే సడన్గా చనిపోతున్నారన్న మాట వాస్తవమే కానీ వ్యాక్సిన్ వల్ల చనిపోతున్నారని చూపించడానికి సరైన ఎవిడెన్స్ ఇప్పుడు దాకా ఎవరు చూపించలేకపోయారు. అంటే 3 ఏళ్ల తర్వాత క్లాట్స్ ఫామ్ అవటం, అది కూడా ఈ వ్యాక్సిన్ వలన 3 ఏళ్ల తర్వాత క్లాట్స్ ఫామ్ అవడానికి ఎటువంటి మెకానిజం కానీ ఎటువంటి ఎవిడెన్స్ కానీ ఇప్పుడు దాకా మనం చూపించలేకపోయాం. కాకపోతే ఒక్క విషయం నేను ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఏంటంటే వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా లేదా అన్న విషయం ఇంకా ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. అది కంప్లీట్గా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. అది స్టడీ చేయాలంటే ఇంతమంది ఒక 1000 మంది వ్యాక్సిన్ ఇచ్చిన వాళ్ళని ఇంకొక 1000 మంది వ్యాక్సిన్ ఇవ్వని వాళ్ళని కలిపి కంపేర్ చేసి స్టడీ చేయాలి తప్ప కేవలం వ్యాక్సిన్ ఇచ్చిన వాళ్ళని కానీ వ్యాక్సిన్ ఇవ్వని వాళ్ళని కానీ పరిశోధన చేసినంత మాత్రాన క్లియర్గా తెలియదు. రెండోది ఈ వ్యాక్సిన్ కంపెనీస్కి ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆల్రెడీ కనిపెట్టినాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ అంతే ఉంది, దాంతో క్లాట్స్ అనేవి వస్తాయని తెలుసు కదా, అది వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ అది ప్రజల్లోకి కంప్లీట్గా తీసుకెళ్లారా? ఇది అంటే సుమారుగా ఒక 5 నుంచి 10 మంది 10 లక్షల మందిలో 5 నుంచి 10 మందికి ఇట్లా క్లాట్స్ వచ్చే అవకాశం ఉంది. అలాంటిది కంప్లీట్గా ప్రచారం చేసి చేయటం జరిగిందా లేదా, వాళ్ళకి దానిపైన ఇంకా ఫర్దర్ బాధ్యత ఏదైనా ఉందా? ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మనం స్టడీస్ ఏదైతే చెప్తున్నామో ఇవి ఇండివిజువల్ పీపుల్ కాకుండా గవర్నమెంట్ తీసుకొని గవర్నమెంట్ చేసిన స్టడీస్కి ఈ వ్యాక్సిన్ కంపెనీస్తో మనం వాటికి సంబంధించిన ఇవి అంటే రిసోర్సెస్ కూడా పే చేయించాల్సిన అవసరం ఉంది. అంటే కొంత ఫైనాన్షియల్గా కూడా వ్యాక్సిన్ కంపెనీస్ని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది.